హెవీ బ్లాక్స్ అనమాట. యాక్చువల్లీ సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉండే. సో చూసారు కదా, అవినాష్ అయితే మనతో ఎమోషనల్గా ఒక వీడియోని అయితే షేర్ చేసుకున్నారు. అదేంటంటే అనుజ ప్రెగ్నెంట్ అన్న విషయం, అలాగే అనుజ పేరెంట్స్ అయ్యారన్న విషయం అయితే చాలామందికి తెలుసు ఇప్పటికే. సో వాళ్ళకు బాబు పుట్టాడంటే అది కూడా 27 డిసెంబర్న అయితే బాబు జన్మించాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే బాబునైతే మనకి చూయించలేదు. ఎందుకంటే బాబు ఐసీయూలో ఉన్నాడనమాట. ఆ అబ్బాయికి హార్ట్కు ఉండాల్సిన 4 బ్లాక్స్లో 2 బ్లాక్ అయిపోయాయి అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఏది కరెక్ట్గా లేకపోవడం వల్ల బాబునైతే ఐసీయూలో పెట్టారు. డాక్టర్స్ అయితే ట్రై చేశారు కానీ బాబుని బ్రతికించలేకపోయారు. సో దానివల్లే మనకి అవినాష్ అన్నది ఇన్ని రోజులు చెప్పలేదన్నమాట ఈ విషయం గురించి. అండ్ బాబు అయితే ఇవాళ చనిపోవడం జరిగింది. చనిపోయిన ఒక 1 అవర్కి మనకి అనుజ అండ్ అలాగే అవినాష్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మేము పేరెంట్స్ అవ్వడం అన్నది బ్లెస్సింగ్స్ అయితే మాకు అందరూ ఇచ్చారు, కానీ ఇలా జరగడం వల్ల చాలా బాధపడుతున్నాము. సో ఈ విషయం గురించి మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టకండి అండ్ అలాగే మమ్మల్ని బాధ పెట్టకండి. నేను ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకుంటున్నానంటే మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా మా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టే చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకోండి అని అయితే అనుజ అండ్ అలాగే అవినాష్ అయితే మనకి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ముక్కు అవినాష్ గురించి అయితే మనం పెద్దగా ఇవాళ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. జబర్దస్త్ షో నుండి బిగ్ బాస్ షో వరకు ప్రతి ఒక్కరూ ఫాలో అయిన చాలా పెద్ద కమెడియన్ అనమాట. అంటే చిన్న స్టేజ్ నుంచి అంత పెద్ద స్టేజ్కి ఎదిగిన కమెడియన్ ఆయన. అలాగే అనుజ కూడా చాలా అంటే చాలా క్యూట్గా స్టార్మాలో వచ్చే చాలా ఈవెంట్స్లో అయితే పాల్గొనడం జరిగింది. సో వీళ్ళిద్దరూ మనం ఇవాళ ఏదో కొత్తగా పరిచయం చేసుకొని వీళ్ళ గురించి చెప్పుకోక్కర్లేదనమాట. అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అందులో ప్రతి పోస్ట్ అన్నది పోస్ట్ చేస్తారన్నది వేస్తే మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు పేరెంట్స్ అవుతున్నారన్న విషయం కూడా మనందరితో చాలా బాగా షేర్ చేసుకున్నారు. సో ఇలా ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్న ముక్కు అవినాష్ కానీ అనుజ వీళ్ళిద్దరూ ఇవాళ మనతో ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అదేంటంటే వాళ్ళ బాబు అయితే చనిపోవడం జరిగింది. అది కూడా ఇవాళే చనిపోయారు. చనిపోయిన వితిన్ 2 అవర్స్ లోపల అయితే మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఎమోషనల్గా ఒక పోస్ట్ చేశారు. మేము ఇలాగా తల్లిదండ్రులు అయ్యామన్న ఆనందం చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే టైంలో మాకు ఇలాంటి కడుపు కోత మిగులుతుందని అస్సలు అనుకోలేదనేసి అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారు. దాంట్లో కూడా మన గురించి అంటే ఎవరైతే వాళ్ళ అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ మీరు మా ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి ఇవాళ ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రతిసారి క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దు అనేసి అయితే మనకి రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. ఆయన పెట్టిన పోస్ట్కి అయితే చాలామంది అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ సమయంలో అనుజకి మీ అవసరం చాలా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని. అండ్ అలాగే ఇంకొంతమంది అయితే మీరు చేసిన ఓవర్ యాక్షన్కి ఇలా జరగడం మంచిదే అనేసి అయితే చాలామంది కామెంట్ చేశారు. ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే ఒకసారి మీ మనసుకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ అలాగే మనం కూడా దేవుని కోరుకుందాం అతి త్వరలోనే మళ్ళీ వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలని అయితే. అండ్ అనుజ అయితే మనతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి తొందరలోనే రికవరీ అయిపోయి మళ్ళీ మన ముందుకైతే వచ్చేస్తుందనమాట. సో వాళ్ళు చేసిన రిక్వెస్ట్ని అయితే మనం కూడా దృష్టిలో పెట్టుకొని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే అస్సలు చేయొద్దండి. అండ్ ఇది ఇవాళటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే అనుజ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. తన ప్రెగ్నెన్సీ గురించి ప్రతి పాయింట్ మనతో షేర్ చేసుకుంది. సో అలాంటి మనుషులు ఇప్పుడు బాధలో ఉంటే మనం గుచ్చి వాళ్ళ పెయిన్ అయితే అస్సలు లేపొద్దనమాట. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.